హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2017 స్క్రీనింగ్ టెస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది. ద ఆప్షన్స్ ఆర్ ఆర్టికల్ 131, ఆర్టికల్ 132, ఆర్టికల్ 32, ఆర్టికల్ 134. The correct answer is ఆర్టికల్ 32. The next question is రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారము ఈ క్రింది రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి. The options are మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. The correct answer is మధ్యప్రదేశ్. The next question is ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క లక్ష్యము. The options are గ్రామీణ విద్యుదీకరణను మెరుగుపరచుట, ఆడపిల్లలకు నైపుణ్యాలు అందించడము, స్త్రీలలో అక్షరాస్యతను మెరుగుపరచడము, వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడము. The correct answer is వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడము. The next question is తిరువనంతపురంలో 28 డిసెంబర్ 2016 నాడు జరిగిన 27వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశమునకు ఎవరు అధ్యక్షత వహించారు? The options are పినరాయి విజయన్, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, కిరణ్ బేడి. The correct answer is రాజ్నాథ్ సింగ్. The next question is ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో గెలిచిన మొత్తం పతకముల సంఖ్య ఆధారంగా దేశములను అవరోహణ క్రమంలో పేర్చుము. The options are అమెరికా సంయుక్త రాష్ట్రములు, గ్రేట్ బ్రిటన్, చైనా, రష్యా. అమెరికా సంయుక్త రాష్ట్రములు, చైనా, గ్రేట్ బ్రిటన్, రష్యా. అమెరికా సంయుక్త రాష్ట్రములు, రష్యా, గ్రేట్ బ్రిటన్, చైనా. రష్యా, గ్రేట్ బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రములు, చైనా. The correct answer is అమెరికా సంయుక్త రాష్ట్రములు, చైనా, గ్రేట్ బ్రిటన్, రష్యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.